సరదా కూర్చున్నారా అన్నా? బాగున్నారా? బాగున్నాను సార్. మేమందరం కరెక్ట్గా పడుకునే టైంకి మీరందరూ లేస్తారు. మళ్ళీ పిల్లగాడు లేసి మీరందరూ రోడ్ ఎక్కి మొత్తం శుభ్రం చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. గడిచిన 10 నెలల్లో మంగళగిరిలో అయితే మార్పు కనపడుతుంది. బాగా మార్పు వచ్చింది. అందరు ప్రజలు కూడా మారుకుంటున్నారు. చాలా శుభ్రంగా అయింది. కానీ నేను అనుకునేది ఇప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురాదు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త రోడ్డు పైన వేయకూడదు అనేది నా ఆలోచన. అప్పుడే కదా ఇంకా శుభ్రంగా అయ్యేది. కార్పొరేషన్లో మనం భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉండాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అది చేద్దాం. దానికి మీ సహకారం ఒక పక్కన, ప్రజలు కూడా సహకరించాలి. అందుకే బాబు గారు కూడా ప్రతి 3వ సాటర్డే స్వచ్ఛాంధ్రలో భాగంగా చేయాలి, అందరిలో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలనేది బాబు గారు ఆలోచన. అది కార్యక్రమం అందుకే చేపడుతున్నా. మనం కూడా మీరు చూస్తే ఎక్విప్మెంట్ అంతమంది తెప్పించా. సిఎస్ఆర్తో మాట్లాడేసి ఆల్మోస్ట్ 90 లక్షలు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెప్పించినాం. ఇది ఇంకా చేయాలి. మీ ఆలోచన ఏంటి చెప్పండి. బాగా నాకు చెప్పారు ప్రత్యేకంగా ఆత్మకూరు అటు పక్కన ఏంటంటే అన్ని పార్టీ ఆఫీసులు అక్కడ ఉన్నాయి. జనసేన పార్టీ ఆఫీసు, టీడీపీ పార్టీ ఆఫీస్, వైసీపీ అన్నీ అక్కడనే ఉన్నాయి కదా. అక్కడ ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనల్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నాకు తప్పనిసరి అది చేపించేస్తాను. ఇంకేం చేస్తే బాగుంటుంది సార్? వెహికల్స్ చాలా ఉన్నాయి కదా. కమిషనర్ గారు ఏరి రండి. కమిషనర్ గారు మీరు కూర్చోండి, రండి. ఇప్పుడు వాహనాలు పెంచాలంటారు. చెప్పు, ఆయనే ఫీల్ అవ్వడలే. ఆయన బోలా శంకర్ మంచి పని చేసాక వచ్చాడు. కొంచెం పని పెడుతున్నాడు లేదు అంటే డౌట్ లేదు. మీకు పని పెడుతున్నాడు, నాకు పని పెడుతున్నాడు. కానీ ఆయన కూడా పాప రోడ్ ఎక్కుతున్నాడు. నేనే ఇంకా నేను కూడా 6ంటికి ఎక్కాలి రోడ్డు. అదే సార్, వాహనాలు ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి గార్బేజ్ కలెక్షన్? మీకు ఎన్ని అవసరం ఉంటాయంటారు? మీ అభిప్రాయం చెప్పండి. సెట్గా పారిశుద్ధ కార్మికులు పెంచాలి కనుక ఆటోమేటిక్ ఇది కూడా పెంచాలి. వెహికల్స్ కూడా పెంచితే బాగుంటుంది. అది చేద్దాం. ఇంకేం చేస్తే బాగుంటుంది చెప్పండి. పంపించేసేయాలా సార్ని? ఓపెన్ గా మాట్లాడాను, ఏం పర్లేదు, అదేం ఫీల్ అవడు. అన్ని కార్లో కూడా అన్ని మాట్లాడుకుంటున్నాను. చెప్పండి. అది ఇప్పుడు అది చేసామమ్మా. అది ఏమైందంటమ్మా, గతంలో యాప్ కాస్ట్ లో పెట్టేసి గందరగోళం చేశారు. ఇప్పుడు అదేసి ఎవరు కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభుత్వ పథకాలు మీకు వర్తించే విధంగా నేను చేస్తాను. నాకు వదిలేసాము, అది నేను చూసుకుంటాను. టాయిలెట్లు ఇబ్బంది అవుతుంది. అవునమ్మా, అవును. మీరు కూడా రోడ్లు పని చేసాక లేదబ్బా, మీరు నేను రోడ్లు పని చేసాక లే. టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి. అట్లా కాదు, నేనేమనుకుంటున్నానంటే ఇతర సిటీల్లో నేను చూసిన హైదరాబాద్, బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు. సిఎస్ఆర్ కిందనో కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారంట. ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్. కంపు కొడితే షాప్ దగ్గర ఎవడు రాడు కదా. సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు. ఒక 4 6 మనం ప్రతిపాదించే 6 మొదటి విడతలో 6 చేద్దామని. ఇది మన ఎంటీఎంసీకి అది చేసి ఇంకా అవసరం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ టాయిలెట్లు పెడతాం. ఇలాంటి పెట్టేస్తే ఇంక హెడేక్ ఉండదు. శుభ్రంగా ఉంటాయి, వాడు మెయింటైన్ చేస్తాడు. అది ఇతర బెంగళూరులో బాగా చేస్తారు. బెంగళూరులో మనం స్టడీ చేసి మోడల్ నాకు చూపించాం. అది చేస్తాము. టాయిలెట్లో అది ఒకటి చేద్దాం. టాయిలెట్లో ఒకటి చేద్దాం. ఇంకోటి మన డ్రైనేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే చెత్త వేస్తున్నారు డ్రైన్లో. ఆ చెత్త పేరుకుపోయి నీరంతా ఆగిపోతుంది. మొన్న కూడా చూసా, నీరు రోడ్డు పై మళ్ళీ మీరందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెత్త తీయాల్సి వచ్చింది. తీసిన తర్వాత మళ్ళీ నీరు వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల్ ఉండదు. ప్రశాంత్ రాత్రి రా వీళ్ళు ఒకే గోలు పెడతారు. ఇక అంత టీ తాగుతారా ఎవరా? మరి అంత ఇస్తే ఎట్లా సార్? నాలో ముందర మీరు తీసుకోవాలా? ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాసులో ఇచ్చావు. మా పవన్ అన్న గ్లాసులో ఇవ్వాల్సిందే. మా సార్కి అక్కడే లేడీస్ సార్ సాగు ముందర ఆడవాళ్ళకి ఫస్ట్, మగవాళ్ళకి ఇచ్చేసావు.
ఇంకా 3 గ్లాసులు మర్చిపోతాలే. సో భూగర్భ డ్రైనేజ్ చేస్తే అన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ వేసి మొత్తం నీట్గా చేద్దాం. అది కూడా సార్ మే టెండర్ మీకు అయిపోతుంది. జూన్ కల్లా పనులు స్టార్ట్ అయిపోతాయి. జూన్ కల్లా పని స్టార్ట్ చేస్తే సంవత్సరంన్నర 1.5 year సంవత్సరంన్నరలో పూర్తి చేద్దాం. మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజు, భూగర్భ నీరు అంటే పైప్ లైన్, భూగర్భ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది. మన మంగళగిరిలో కూడా కరెంటు తీగలు పైన ఉంటాయి బాగా, అది చాలా ఇబ్బంది. నేను తిరిగినప్పుడు చెట్లు నరికేస్తాము. రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం. అది కూడా నేను మాట్లాడుతున్నా. అన్నీ అయిపోతే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఏంటి మనమే తీసుకెళ్ళి చెత్తేస్తాం కదా డ్రైన్లో, మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తాం. చెత్త వీటిలో వాస్తవం జరిగి అదే కదా, చెత్త నడుచుకుంటూ వెళ్ళి కూర్చోదు. సో దాన్ని కూడా నేనేమనుకున్నానంటే ఇప్పుడు బాబు గారు ప్రతి 3rd Saturday ఈ కార్యక్రమం చేపట్టమంటారు. సో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పాంఫ్లెట్లు తీసుకెళ్ళి ప్రజలతో చర్చిద్దాం. చెత్త వేయద్దు, చైతన్యం వచ్చేస్తే ఇంక అయిపోయింది. ఎక్కడుంటారు మీరు? అందరు మంగళగిరే కదా. పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్, ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి. ఏం పర్లా గవర్నమెంటా? మిగతా వాళ్ళందరూ నీటా? మెయిన్స్ రాశాడా? చదువు అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు బాబు గారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం. 10th క్లాస్ వెరీ గుడ్. అది కొంత వర్కౌట్ చేద్దాం. అవునా చేద్దాం. కలిసి పని చేయాలి. మీకున్న ఈ సమస్యల్ని పరిష్కరించగలుగుతా. అది పెద్ద సమస్య కాదు. ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి. నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి రావాలి. నంబర్ 1 స్థానానికి వస్తేనంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం. అప్పుడు అందరూ చర్చిస్తారు. బికాస్ అటుపక్క అమరావతి, అటుపక్క విజయవాడ, ఇటు పక్కన గుంటూరు, అటుపక్క తెనాలి, వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలని చేరి నాది. అంత బాగా యాక్టివిటీ పెంచాలి, మంచిగా చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది. అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది. అప్పుడు మనం అడిగింది సార్ తీర్చగలుగుతారు కోరికలు. ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చగలుగుతారు? పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా. అది నా ఆలోచన. అదే ఆయనకి ఇన్కమ్ ఉండాలి, తగ్గట్టుగా పని చేయాలి. అట్లా చేద్దాం. తీసుకోండి ఎందుకు పడతాం. అని నిజంగానే చాలా గర్వంగా చెప్పగలుగుతా. మీరు అందరూ బాగా చేస్తారు. మార్పు వచ్చింది ఏంటమ్మా? అవునా, నేనే కదమ్మా, అందరు కలవాలి. బాబు గారు కూడా కలుస్తున్నారు. అందరం కలవాలి, చైతన్యం రావాలి. మంగళగిరి ఫస్ట్. నాకు నా రూల్ అది, మంగళగిరి ఫస్ట్. నాకు రాబోదు చేద్దామా. బాగానే ఉంది. అవును అంటే అట్లా కాదు. గతంలో ఏం జరిగేదంటే చెత్త పని చేశారు, ఓకే, చెత్త ఎత్తేవారు లేదు, గ్యాప్ ఉండేది. రెండోది మీకు ఎక్విప్మెంట్ ఉండేది కాదు, అంతా గ్యాప్గా నడిచింది. డోర్ టు డోర్ కలెక్షన్ సరిగ్గా చేసేవాళ్ళం కాదు. అంతా స్ట్రీమ్ లైన్ చేసాం. ఒక యాక్టివిటీ చేస్తున్నాం. ఇది చేస్తే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. అది చేయాలి. అవును, అప్పుడు ఏం చేశారంటే చెత్త పన్ను కట్టకపోతే చెట్లు తీసుకెళ్లి ఆ షాప్ ముందు వేసారు. దానివల్ల చాలా చెడ్డ పేరు కూడా వచ్చింది. అవసరం లేదు, అందరం ఆడుకుంటే చేసుకోవాలి కదా. కమిషనర్ గారు కానీ నా లక్ష్యం ఒకటే, మంగళగిరి నంబర్ 1 ఉండాలి. ఎవరు వచ్చినా ఎంత మార్పు ఉందిరా అనేది రావాలి. అటు ఇతర ప్రాంతాల నుంచి వస్తే ఇక్కడనే ఉండాలిరా అన్న భావన కలిగితే మనం చాలా సాధించినట్టు. దానికి మీ అందరి సహకారం కావాలి. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. అది మేము పారలుగా సార్ నేను మాట్లాడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చేస్తే ఆటోమేటిక్గా అన్ని సెట్ చేస్తాం సార్. కష్టపడి పని చేస్తాం. మీరు అన్నట్టు
కార్మికులు ఆల్రెడీ పెంచుతున్నారు, ఇంకా అవసరం మేరకు పెంచుతాం, దాంట్లో సందేహం లేదు. ఎక్కడ జనాభా ప్రాతిపదికంగా పెంచుతాం, అది ఒకటి. రెండోది వాహనాలు మీరు అడిగారు, చెప్తాం సార్. మేము అదే మాడుకుంటూ వచ్చాం, ఈవీ వాహనాలు పెట్టేద్దాం, ఎలక్ట్రిక్ వాహనాలు పెడితే కూడా బాగుంటుంది, సులభంగా ఉంటుందని సార్ నేను మాడుకున్నాం. అది చేస్తాం, అది కూడా చేస్తే నీట్గా ఉంటుంది. నా పైన బాధ్యత ఉంది. సో నేనేమనుకున్నానంటన్నా, మన దగ్గర గత 4 దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు ప్రజలు, కానీ ఆ భూమి పైన వాళ్ళకి హక్కు లేదు. అది మొన్న నేను మన బోలాశంకర్ ఉన్నాడు, మాకు రెవెన్యూ మంత్రి గారు సత్యప్రసాద్ గారు, ఆయనతో దెబ్బలాడి మన క్యాబినెట్ మీటింగ్ వరకు క్లియర్ చేసి ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇవ్వబోతున్నాం వాళ్ళకి. అది 16,000 మంది సుమారుగా ఉన్నారు, దాంట్లో 11,000 మంది ఏదో అర్హులుగా తేలారు. మొత్తం వివరాలు సేకరించాం. అది అయిపోతే అప్పుడు ఎంతమందికి ఇల్లు కట్టాలో నాకు క్లారిటీ వచ్చేస్తున్నారు. అది బేస్ చేసుకుని అది టిట్కో మోడల్, G+3 మోడల్ కూడా చేద్దాం అనేది అర్బన్లో నిర్ణయం తీసుకున్నాం. అండ్ భూములు కూడా ఎత్తుకోమని కమిషనర్ గారికి మన నారాయణ సార్ చెప్పారు, అది చేస్తాం. గందరగోళం చేశారు. అది కాదన్నా, దారుణం ఏంటంటే ఇప్పుడు టిట్కో ఉంది మన వెనకాల, పైన కనీసం వాటర్ ప్రూఫింగ్ చేయాల, నీరంతా కారుతుంది, వర్షాలు పెద్ద తలకనొప్పి అయిపోయింది. ఇప్పుడు అది రెడీ చేయాలి, డ్రైనేజ్ అయిపోతుంది. డ్రైనేజ్ ఇప్పుడు మే మాసం నుంచి స్టార్ట్ చేద్దాం, అది పెద్ద ఇష్యూ. బట్ అది మొత్తం వర్క్ ఫినిష్ చేయాలి. సో ఈ టిట్కో ఇల్లుని మొత్తం రీవ్యాంప్ చేసి వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుంది. అది ఇప్పుడు చేద్దాం, అది చేద్దాం. ఇది చేసి ఇల్లు అందించే బాధ్యత నాకు వదిలేదు. మీరు ఎంత కష్టపడినప్పుడు నేను అంత చెప్పదే, ఒక 2 సంవత్సరాలు నాకు టైం నేను చెప్తాను, అది ప్యారల్గా చేస్తాను, అది చేస్తాను. నేను వచ్చినప్పుడు కూడా కమ్యూనిటీ భవనాలు కావాలని అడిగారు, అవి పనులు ప్రారంభించాం. పార్కులు కూడా మన దగ్గర అద్భుతమైన కొండలు ఉన్నాయి, అటవీ శాఖ భూములు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కానీ అభివృద్ధి చేయగలిగితే ప్రజలు కూడా బాగా వస్తారు, మన పిల్లలు కూడా ఆడుకునేదానికి మంచి స్థలాలు ఉంటాయి, తిరిగేదానికి ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మనకి ఎన్టీఆర్ సంజీవిని ఉంది కదా, నేను పెట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది పెట్టి. హెల్త్ క్యాంప్స్, హెల్త్ క్లినిక్స్ అదే 2 ఉన్నాయి, తాడేపల్లి ఒకటి, మంగళగిరిలో ఒకటి, దుగ్గరాలకు బస్సు ఉంది. సో తాడేపల్లి నేను రోజు నాకు డేటా వస్తుంది, రోజు నేను చదువుతా. తాడేపల్లి ఎక్కువ ఉందమ్మా, ఏది డయాబెటిక్స్, మనకి బీపీ అంటే షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంది మన దగ్గర. ఎందుకుందిరా నేను అడిగితే, ప్రజలు బయటికి వెళ్ళి ఎక్కడన్నా నడవాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా స్థలం లేదు, ప్లేస్ లేదు. సో అందుకే ఈ పార్కులనే అభివృద్ధి చేసి ఇప్పుడు ఎక్కువ పార్క్ కూడా తీసాం. అంటే నేనే సొంత డబ్బులు కట్టేసి ఫారెస్ట్ వాళ్ళకి రుసుము తీసా, ఫ్రీ చేసాము. చేస్తానంటే ప్రజలు హాయిగా వెళ్తారు, ఫ్రీగా వెళ్ళొస్తే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలి. నా 5 లక్షలకి ఏం తేడాపడుతుంది చెప్పు, ఒకటి హార్ట్ అటాక్ వస్తే తలగదు, ఎంత ఖర్చు అవుతుంది పాప కుటుంబానికి, ఉండకూడదు. ఈ పార్కులని ఫ్రీ చేస్తాం అనుకోండి, ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ చేయాలి. అంతేగా, లేదంటే మనం ఎక్సర్సైజ్ చేయకపోతే, నడవకపోతే కష్టం. వాకింగ్ ఎవ్రీడే ఒక 40 నిమిషాలు చేస్తే అయిపోతుంది. సార్ ఎన్నికల ముందు మీరు మాట ఇచ్చారు సార్, ఆ మాట ప్రకారం ఎక్కువ పార్క్ ఎన్నికల ముందు సొంతగా మళ్ళీ డిపార్ట్మెంటల్ తో ట్రై చేస్తే చేయనన్నారు, వదిలేరమే నేను చేస్తానని చేస్తాను, గోళాలతో. సో చాలా వర్క్లు చేస్తాను, జాగ్రత్తగా చేద్దాం. ఇంకేం చేయాలి చెప్పండి, మంగళగిరికి ఇంకేం చేస్తే బాగుంటుంది ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో చెప్పండి. స్కానర్ లేట్ అవుతుందా? ఓకే, నేను సెట్ చేపిస్తాను, నాకు వదిలేసి నేను సెట్ చేపిస్తాను. అది ఏంటో కథ నేను కనుక్కుంటాను, అది నేను రాసుకుంటా, స్కానర్స్ నేను చేపిస్తాను, నాది బాధ్యత. ఆ ప్రజల్లో స్కానర్స్ ఒకటి నేను చేస్తాను, అది టెక్నాలజీతో ఇష్యూ, నేను సెట్ చేస్తాను. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా చేద్దాం, గట్టిగా చేద్దాం. అవును, వర్కర్లు పర్ఫెక్ట్ సార్, ప్రజలు కూడా మారారనుకోండి, మనం చాలా వరకు 100% క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనకి టౌన్ సిటీ మనకి టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి పర్యాటకం కూడా జనం బాగా వస్తారు. అది కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ కూడా కేంద్రంలో కూడా ఒక స్కీమ్ ఉంది, ప్రసాద్ స్కీమ్. అది మన నిధులు సమకూర్చి మొత్తం ఏరియా చేద్దాం, బాగా తయారు చేద్దాం. వస్తారు మొత్తం చేసి ఒక 2 రోజులు ఉండేటట్టు కూడా తయారు చేద్దాం, అది చేద్దాం. నాకు ఒకటే అన్న, మంగళగిరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక సంవత్సరం